నువ్వెందుకిలా కొంప మీదకేదో ఒకటి తీసుకొస్తూ ఉంటావు? చెప్పు ఎసిల్. వాళ్ళు నీకు కనిపించట్లేదా? అదిగో చూడు, అతని నీడలో 100 మంది సైనికులు నాకు కనిపిస్తున్నారు. అతను దీన్ని చూడగలడనమాట. మా కోటను ఆక్రమించుకునే ప్రయత్నంలో నువ్వు గనక నా కూతుర్ని మోసం చేసి ఉంటే నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను. నాన్న అలా చేయొద్దు, దయచేసి ఆగండి. మేమిద్దరం కలిసి ఒక డీల్ కుదుర్చుకున్నాం. ముందుకు వెళ్ళడానికి నాకు పర్మిట్ దొరికితే చాలు, నేను ఎవరిని ఏమీ చేయను. వాల్కన్ ఇంకా మెటస్లు చంపబడ్డారని నేను విన్నాను. అలాంటి వాళ్లను చంపిన నీతో మేం గొడవ పెట్టుకోలేమని నాకు బాగా తెలుసు. అయితే అది ఇదే అన్నమాట. ఇక్కడ నీ పని పూర్తయిందనుకుంటాను. ఇక వెంటనే వెళ్ళిపో. మీకు ఇంకొక మాట చెప్పాలి. నేను ఈ అమ్మాయిని నాతో తీసుకెళ్తాను. నిన్ను అదే నాకు దారి చూపించడానికి తన అవసరం అంటున్నాను. నేను ఫ్లోర్ టు ఫ్లోర్ వెళ్ళడానికి పర్మిట్స్ ఎక్కడ దొరుకుతాయో తనకు తెలుసు అని చెప్పింది. తను క్షేమంగా ఉంటుందని హామీ ఇస్తావా? తప్పకుండా ఇస్తాను. చాలా మంచిది. అలాగైతే తీసుకువెళ్ళు. చెప్పింది అర్థమైందిగా. నేను నీ మీదే డిపెండ్ అయి ఉన్నాను. అలాగే